హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నేను ఆల్రెడీ నా ఛానల్లో శ్రీశైలంకి వెళ్ళిన రోజు డే 1 ట్రిప్ అండ్ ట్రావెలింగ్ ఎలా జరిగింది అనేది అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు డే 2 ఏం చేశాము అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. డే 2 ఏంటంటే మేము మార్నింగ్ రోప్వేకి అండ్ బోటింగ్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ ఏం చేశాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే బాగా లాంగ్ అయితే అయిపోతుంది వీడియో. సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మేము 8-8:30 ఆ టైం కల్లా మేము ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామన్నమాట, కొంచెం బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి. సో ఇంకా అక్కడ ఆడుకునే ఉంటే మా వాడైతే అన్నీ ఆడుకుంటూ ఉన్నాడు. ఇది చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ లోపల మనం ఆడుకోవడానికి బొమ్మలు అండ్ పిల్లలు తిరగడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కొన్ని క్లేకి సంబంధించిన పాట్స్ అండ్ ప్యాన్లు ఇవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు అక్కడ. అండ్ అంతేకాకుండా ఇక్కడ కార్లు, స్వింగులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే 50 or 100 అని మనం కొంత మనీ అయితే పే చేయాలి. సో అవి పే చేస్తే మనం అవి యూజ్ చేసుకోవచ్చు. సో అత్తయ్య, మామయ్య వీళ్ళందరూ కూడా టేబుల్ దగ్గర అయితే ఉన్నారు. ఆర్డర్ అయితే ఇచ్చాము. అండ్ ఇంకా బుడ్డోడు ఇవన్నీ ఆడుకుంటాడు అనేసరికి ఇటు వచ్చామన్నమాట. సో వాడు ఆడుకుంటూ ఉన్నాడు, మా హస్బెండ్ చూస్తూ ఉన్నాడు. అండ్ నేనైతే వాడిని చూసి ఈ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా తిన్నాక అక్కడి నుంచి రోప్వే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. జనాలు అయితే చాలామంది ఉన్నారు. రోప్వేకి మాకు వెళ్ళడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. అంటే ఎక్కిన తర్వాత వెళ్ళడం కాదు, ఫస్ట్ మన ప్లేస్ రావడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మేము వెళ్ళింది ఉగాది మంత్ కదా. సో అందువల్ల జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. వెయిటింగ్ టైం అయితే చాలా ఉంటుంది. సో ఇంకా మేము 2 hours అలా వెయిట్ చేసిన తర్వాత మా ప్లేస్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత కిందకైతే వెళ్తున్నాం అనమాట. సో ఇలా కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్లో అయితే ఆపుతారు. అక్కడ మనం దిగి తర్వాత మళ్ళీ బోటింగ్కి టికెట్స్ తీసుకొని మనం అయితే వెళ్ళాలి. సో అదంతా కూడా నేను సీనరీ, ఆ వ్యూ అంతా కూడా నేను వీడియో అయితే తీశాను. చాలా బాగుందన్నమాట. అండ్ అక్కడే మేము దీపాలు కూడా వెలిగించామన్నమాట నదిలో. సో నాతో పాటు ఆ వ్యూని మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి.
అండ్ ఇక్కడ ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. అసలుకి వాటర్ ఎంత తాగినా మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుందనమాట. అంత ఎండగా ఉంది అండ్ అంతే దాహం కూడా వేస్తుంది. అండ్ ఇంకా బోటింగ్‌కి టికెట్స్ అయితే తీసుకొని ఇంకా బోట్‌లోకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు చూపించాం కదా బోటు. ఆ బోట్‌లో అందరం కూడా వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకో బోట్ వస్తుంది సేమ్ ఇలాంటిది. దీనిలో నుంచి మనం దానిలోకి ఎక్కాలి. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ సంబంధించిన కొన్ని ప్లేసెస్ గురించి మనకి ఈ బోటింగ్ అతనైతే డీటెయిల్డ్గా షేర్ చేస్తున్నారు, అంటే చెప్తున్నారు. ఒకసారి వినండి. మెయిన్ శ్రీశైలం డ్యామ్ వాటర్ వచ్చి దారి ఈ సైడ్ నుంచి వస్తుంది మన ఫ్రంట్ నుంచి.
ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూడాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్ లోని అంశలదీవ్ అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే, ఇటు సైడ్ బోట్ లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమహాదేవి కేవ్స్ వెళ్ళొచ్చు. విన్నారు పేరు? ఇలాగెళ్ళాలి మన ఫ్రెండ్స్ సైడ్. విన్నారు కదా అక్కమహాదేవి గుహలో 60 సంవత్సరాల క్రితం ఏర్పడే గుహలు ఉన్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్ మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలో కొంతకాలం తపస్సులో కూర్చుంది. ఆవిడ తపస్సు వల్ల భ్రమరంభ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని ఒక చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహస్రంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయంభులింగం. అది శ్రీశైలం ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటుంది. 365 రోజుల స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి ఎంత పడిన ప్రశ్నగానే ఉంది. మెరాకిల్, ఒక అద్భుతం. శివుడు అభిషేక ప్రియుడు అంటానికి నిదర్శనం స్వామి కనబడతాడు. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డులో ఉదయం 9 గంటల నుంచి 11:30 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 hours టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపే కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకోరు. పైన 9 గంటల కింద టికెట్లు ఇస్తారు. మనకి బ్యాక్ సైడ్ బిల్డింగ్ కూడా కనబడుతుంది. అది రైట్ సైడ్ పవర్ హౌస్ అంటే కరెంట్ తయారవుతుంది. సేమ్ బిల్డింగ్ లెఫ్ట్ రోడ్ ఉంది. ఇదే లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. రైట్ సైడ్ పవర్ హౌస్ ఒక్కసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ అవుతుంది. ఏపీ స్టేట్ లో ఉంది. అదేమో 900 మెగావాట్స్. అదేమో తెలంగాణ స్టేట్ లో ఉంది. ఇదే డ్యామ్ వచ్చి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. 1960 చీఫ్ మినిస్టర్ పేరు. అది ఆయన హయాంలోనే డ్యామ్ స్టార్ట్ అయింది. నది వచ్చి కృష్ణానది. ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 830 feet ఉంది. స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. సైడ్ బోర్డర్ కనబడిన చెట్ల కింద స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు రాజు తన కూతురికి శాపవచ్చాడు. పచ్చబండ ఉన్న వాటర్ లో దాని ప్రభావం చేత నీళ్లు పచ్చ కలర్ లో కనబడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ లో పడిన వైట్ గానే ఉంటది. ఈ పాతాల గంగలో ఉన్నంత సేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది కదా రూపంలో. ఒక నంది గురికి చూసారు కదా, మండపంలో పెద్ద నంది. ఆ నందిని శరంగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి గంగలో ఉంది. దీన్ని ఉబ్బిలి బసవన్న అంటారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు మన బోటి కింద ఉన్న నంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్ లో మునిగిపోయింది. ఈ ఏరియానే పాతాల గంగని పిలవడానికి కారణం ఏంటంటే, గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్ కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాల గంగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్లే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి అనిపిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించిన శిలాశాస్త్రాన్ని మనం లిఖించింది. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు. కొండపైన గోపురం కనబడుతుంది అక్కడ. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 kilometer దూరం ఉంటుంది. దాని నుంచి 1 kilometer ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి ధార వస్తుంది అక్కడ. ఆ కన్నీటి ధారనే మనకి తీర్థంగా ఇస్తారన్న పురోహితులు. చెక్ పోస్ట్ దాటేగా సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం, నెక్స్ట్ డ్యామ్. లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. భీముని కొలను ఒకటి ఉంది. భైరవ సెల ఒకటి ఉంది. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో తోటి శ్రీశైలం వచ్చారు కదా. పాతాళ గంగ స్నానం చేసిన, ఈ నీళ్లు తల మీద చల్లుకున్నా చేసిన బాబాలు పోతాయని విషయం తెలుసు కదా. చాలా మంది నవ్వుతుంటారు ఈ మాట చెప్తే. ఇది మేము కల్పితం కదని గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామిని దర్శించిన శాసనాల్లో ఉంది. యుగాలు తరాలు మారొచ్చు కానీ ఈ గంగమ్మకున్న పాత్ర అలాగే ఉన్నది. నీళ్ళైతే చల్లుకొని సార్ ఇక్కడ విషయాలు దివ్వండి. అక్కడ జనాలు లేనప్పుడే మాకు ఈ అవకాశం దొరుకుతుంది. ఏదైనా మా సర్వీస్ మనస్ఫూర్తి మీకు నచ్చితే నేను టిప్ ఇస్తే తీసుకుంటాం. రోడ్లు గవర్నమెంట్ కదా అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా, చిన్న ఉద్యోగాలు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ భ్రమరంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇంకా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూడా దిగుతున్నాము. ఇంకా దిగిన తర్వాత మేము ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రిటర్న్ రోప్ వే అయితే ఎక్కాలి. అండ్ రిటర్న్
రోప్‌వే ఎక్కడం కోసం మేము వెయిట్ చేసిన టైం అయితే చాలా టైం అయితే వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసిన తర్వాత రోప్‌వే ఎక్కేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో మా సత్రానికైతే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఎక్కడికెళ్ళాము, ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా నా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.